Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మన ఫస్ట్ టెస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు బిహెచ్ఎల్ నుంచి. ఓకే, కాలీఫ్లవర్కి ఏదైనా ఒక మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ యాడ్ చేసి ఫ్రై టైప్లో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కాలీఫ్లవర్ మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ అంటే ఏమిటి? అల్లం జనరల్ గా అంటే అల్లంతో చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ వెల్లుల్లి కాంబినేషన్ వచ్చేద్దాం. గార్లిక్ ఓన్లీ వెల్లుల్లి, అలాగే గోబీ ఒకటే కాకుండా దానికి కొంచెం కాజు కూడా యాడ్ చేద్దాం. కాజు పప్పులు నానబెట్టేసి వేసుకుంటే మనకు మధ్య తగులుతూ బాగుంటాయి. సో కాజు గోబీ గార్లిక్ ఫ్రై. ఓకే, మరి కాజు గోబీ గార్లిక్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు గోబీ గార్లిక్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే మనం గోబీ ఉడికించి పెట్టేసుకోవాలి. సో అలాగే జీడిపప్పు నానబెట్టి పెట్టేసుకుంటే సో మిగతాది మనం ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, సో వెల్లుల్లి మనం పేస్ట్ లా వేసుకుంటామా రాజు గారు, లేకపోతే ఎట్లా? ముక్కలుగా వేసుకుంటాం. సో మనకు మధ్యలో కూడా తగులుతూ ఉంటే ఆ వెల్లుల్లి బాగుంటుంది. సో ముందుగా మనం ఆయిల్ వేసుకుందామండి. సఫలా ఎడిబుల్ ఆయిల్. ఓకే, సో సఫలా ఎడిబుల్ ఆయిల్ అండి. సో దీంట్లో ఏ అండ్ డి ప్లస్ ఈ విటమిన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇది చాలా లైట్ గా కూడా ఉంటుంది. సో మనకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఎస్. సో ఆయిల్. ఓకే, సో కొద్దిగా జీలకర్ర అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి. సో కొంచెం మనం ఎక్కువ వేసుకుంటాం, సన్నగా తరిగింది. సో పచ్చిమిర్చి పేస్ట్ ఆడుతున్నాను. సో కారపొడి కాకుండా కొంచెం మనం ఇలా పచ్చిమిర్చి పేస్తోనే ఈ ఫ్రై అంతా చేసేస్తున్నాను. ఓకే ఓకే. సో అలాగే కొద్దిగా కరివేపాకు. సో కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో యూజువల్ గా అండి కొన్ని రకాల ఫ్రైస్ కి ఈ పచ్చిమిర్చి ఫ్రై ఇది పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అదే ఆ కారం ముక్కలుగా కాకుండా లేదా మనం ఆ ఎర్ర కారం కాకుండా కొంచెం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో గోబీ ఉడికిచ్చేసాం కాబట్టి కాజు మనం ముందుగా వేయించుకొని కాస్త వేయించేసుకుంటే సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి చాలా బాగా పడతాయి. సో నానబెట్టేసుకొని ఇందులో వేసి వేయించుకుంటే. ఎస్ అండి. సో ఇది కొద్దిగా దీంట్లో వేగాలండి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ పెదాలు మృదువుగా అందంగా ఉండాలి అంటే కొద్దిగా తేనె తీసుకుని అంతే మోతాదులో కీరరసం కూడా కలిపి రోజు రాత్రిపూట పెదాలకు రాసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, జీడిపప్పు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనము కాలీఫ్లవర్ వేసేసుకోవచ్చు. ఎస్, ముందుగా ఉడికిచ్చేసుకున్న కాలీఫ్లవర్. అండ్ ఇలాంటి ఫ్రైస్ కి కొంచెం ఆ కాలీఫ్లవర్ మామూలుగా కర్రీస్ కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ముక్క బలంగా మనకు చూడడానికి కూడా బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే, కాలీఫ్లవర్ కూడా ముందుగా ఉడికించి పెడతాం కాబట్టి కొంచెం అది జ్యూసీగా బాగుంటుంది తినేటప్పుడు. ఎస్. సో చిన్న ముక్కలు అయితే మళ్ళీ మొత్తం కలిసిపోతుంది కాబట్టి మ్యాష్ అవుతుంది. సో ఈ ఫ్లేవర్స్ అంతా కూడా కొంచెం ఆ కాలీఫ్లవర్కి పట్టేస్తే ఇంకా రెడీ కదా. రెడీ. యాక్చువల్గా ఈ బంగాళదుంప, ఇది కాలీఫ్లవర్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ కూడా దుంపలు మనము ముందు ఉడికించేసేసి చక్కగా వేయించేసుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మంచి టేస్టీగా కూడా. అండ్ ఫ్లేవర్స్ అనేవి చాలా రకాలు మనం మార్చుకోవచ్చు కాబట్టి చక్కగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే సేమ్ దీంతో మనకి డిఫరెంట్ డిషెస్. యా,
ఓకే, సో డిష్ రెడీ. నైస్. సో డిష్ అవుట్ చేసేసాం కదా, సో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే ఓకే, సో కాజు గోబీ గార్లిక్ ఫ్రై రెడీ. నైస్. చూసారు కదండి, కాజు గోబీ గార్లిక్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు గోబీ గార్లిక్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు గోబీ గార్లిక్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, ఇది ఒక మంచి చైనీస్ ఐటమ్ లా ఉంది కదా. ఎస్ అండి, బాగుంది. సో అంటే కొంచెం ఆ వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం. సో జీలకర్ర కూడా కాంబినేషన్ బాగా కుదిరింది. గోబీకి యాక్చువల్గా మనం వెల్లుల్లి పీసెస్ గా వేసుకున్నాం, ఆయిల్లో ఫ్రై అవటం మూలాన టేస్ట్ బాగా పట్టేసింది. ఎస్, చాలా బాగుంది రాజుగారు, సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీ రెసిపీ. సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. అండ్ వెల్లుల్లి కూడా కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి మంచిదే కదా, హెల్త్ కి మంచిదే. సో కాబట్టి బాగుంది ఇలా. థ్యాంక్ యూ. చూసారు కదండి, కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది, గోబీ ఇంకా వెల్లుల్లి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పొడి చర్మం ఉన్నవారు స్నానం చేసిన తరువాత ఒంటికి ఆలివ్ ఆయిల్ పట్టించుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో గోబీతో మంచి టేస్టీ వెరైటీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కోవా చాక్లెట్ బర్ఫీ చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు కోవా చాక్లెట్ బర్ఫీయా? అవునండి. సో బర్ఫీలే మనం చాలా రకాల వెరైటీస్ ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, స్టోర్ ఉండేవి చేసుకోవచ్చు. అవునండి. కానీ కోవా ఇంకా చాక్లెట్ కాంబినేషనే వినడానికి చాలా బాగుంది, నోరు ఊరుతుంది యాక్చువల్ గా. ఎస్, అంటే చాక్లెట్ చాలా మందికి ఇష్టం కదండి, సో చాలా మంది ఫేవరెట్ కూడా అది. నిజం. సో ఇక్కడ మనం ఏంటంటే కోవా బేస్ అనేది మనకు చాలా బర్ఫీల్లో ఉంటుంది. సో దాంట్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా మారుస్తూ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఒక సైడ్ మనకి అంటే కోవా మల్టీగా వస్తుంది, 2 కలర్స్ లో మనకి. ఓ, హాఫ్ చాక్లెట్ హాఫ్ కోవా చాకో. ఓకే ఓకే, సో ఇది మనం ఇంట్లోనే, అంటే చాలా మంది ఏంటంటే మనకు బర్ఫీలు తెచ్చుకోవాలంటే షాప్ కి వెళ్ళాలి, స్వీట్ షాప్ అనుకుంటారు. సో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు, కోవా చాక్లెట్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోవా చాక్లెట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పచ్చి కోవా 400 గ్రాములు, పంచదార పొడి 300 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇది మనకు అంటే తయారు చేసుకోవడం కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. సెట్ చేసుకోవడం వల్ల అంటే అక్కడ కొంచెం మనకు టైం అనేది తీసుకుంటుంది. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇదంతా కూడా మనం ఫస్ట్ స్టవ్ మీదే ఇచ్చేసేసుకోవాలా? అవునండి. కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ అండి. సో కోవా మనం ఇలా తురుము వేసేసుకుంటే ఏంటంటే మనకు ఫైన్ గా వస్తుంది అది. సో దీంట్లో షుగర్ మనం పౌడర్ లా వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు కొన్ని రకాల కోవా మనకి చాలా మెత్తగా ఉంటుంది కదా రాజు గారు, అట్లాంటిది డైరెక్ట్ వేసేసుకోవచ్చు? అలాంటిది కొంచెం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే దాన్ని తురిమేసేయాలి. తురిమేసి వేసేసుకోవాలి. ఓకే. సో పంచదార పొడి సో కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇది ఏంటంటే మనకు వైట్ లో వచ్చేది, కొంచెం వైట్ కలర్, వైట్ బేస్. ఓకే ఓకే. సో ఇదంతా కూడా మనకి ఎట్లా మెల్ట్ అయ్యి కొంచెం ఇట్లా లూజ్ అవ్వాలి, లూజ్ లా అవుతుంది, లూజ్ గా వస్తుంది మనకు, కొంచెం పేస్ట్ లా వస్తుంది. సో ఆ షుగర్ అనేది కొంచెం కరిగే గుణం ఉంటుంది కాబట్టి, సో ఇది కూడా కొంచెం వేడి చేస్తే మనకు కొంచెం మెత్తగా వచ్చేస్తుంది కోవా కూడా. సో కాబట్టి అట్లా చేసేసుకోవచ్చు. yes. సో కోకో పౌడర్ కూడా మనం ఏమైనా ఇది అంటే హీట్ చేయడం కానీ అట్లా ఏమైనా చేసుకోవాలా రాజు గారు, లేకపోతే డైరెక్ట్ గానేనా? సో అంటే దీంట్లో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కోకో పౌడర్ వేసేసి మళ్ళీ విడిగా చేస్తాం. 2 సార్లు చేసుకోవాలి. 2 సార్లు చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఇది రెడీ అయిపోయింది మనకు. సో ఒక ప్లేట్ ఇస్తారా? ఓకే. సో కొంచెం నెయ్యి అప్లై చేసుకుని, సో ఇది దీంట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుంటాం. సో దీన్ని కొంచెం నెయ్యి రాసిన స్పూన్తోనే ఓకే. సో ఇలా లేవల్గా
స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ బర్ఫీ అండి. ఓకే. సో ఇది మనకు కొంచెం తొందరగా సెట్ కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. సో ఇది నేను పెట్టేస్తాను. ఇది పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే. సో రాజు గారు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకుని దాంట్లో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగుతూ ఉండాలి. ఇలా రోజు తాగుతూ ఉన్నట్లయితే మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడి చాలా హెల్దీగా ఉంటారు. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు చాక్లెట్. ఓకే. సో దీనికి కూడా ఆల్మోస్ట్ మనకు ప్రాసెస్ అనేది సేమ్ గానే ఉంటుంది. సో కొద్దిగా నెయ్యి. ఓకే. సో ఈ చాక్లెట్ పౌడర్ కూడా మనము కోవాలోనే మిక్స్ చేసేసుకుంటాం. ఓకే. సో ఇందాక హాఫ్ వేసుకున్నాం, ఇప్పుడు ఇంకో హాఫ్ చాక్లెట్ దానికి. సో పంచదార పొడి. రాజుగారు స్వీట్ కోవా తీసేసుకోవచ్చా దీనికి? హాయిగా తీసుకోవచ్చు అండి. బానే ఉంటుందా? బానే ఉంటుంది. సో దీంట్లో కూడా కొద్దిగా యాలకుల పొడి అండి. తర్వాత కోకో పౌడర్. మళ్ళీ ఇప్పుడు ఇది వేరే ప్లేట్ లో తీసుకోవాలా మనము? రెండు కలిపి దానిపైన ఇంకొక లేయర్ లా వస్తుంది. ఓ, మనకి స్వీట్ షాప్ లో ఆ చాక్లెట్ స్వీట్ ఉంటుంది అట్లాగా? టూ లేయర్స్, టూ కలర్స్ లో కనిపిస్తుంది. చాక్లెట్ ఒకటి, కోవా ఒకటి. సో అలా మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తూ ఆరెంజ్ ది కానీ లేకపోతే సాఫ్రాన్ ది కానీ సో అలా చేసుకోవచ్చు. ఓ నైస్ నైస్. సో అది కూడా ఇలాగే చేస్తారా? ఎస్. అదివరకట్లో చాలా మందికి, అంటే ఇప్పుడు కూడా అఫ్ కోర్స్ ఇష్టంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే స్వీట్స్ ఎక్కువ మారిపోయాయి కదా. కాకపోతే ఇట్లాంటివి కొన్ని రకాలు కొన్ని స్వీట్ షాప్స్ లోనే మనకి దొరుకుతున్నాయి. ఓకే. సో ఇది కూడా రెడీ. సో మనం ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కదండి. సో అది కూడా తెచ్చేసుకొని సో దానిపైన ఇంకొక లేయర్ లా వేసేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే. కొంచెం గట్టిపడిందండి. ఓకే. కాకపోతే ఇది పూర్తిగా మనకి అట్లా గట్టిగా అయిపోవాలి కదా, దానికి మనకు పీసెస్ లా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దానికంటే మనకి మినిమం ఎంత టైం పడుతుంది? ఒక 1-2 hours పడుతుందా? ఒక 1 hour పడుతుంది. 1 hour. ఇది జనరల్ గా బయట పెడితే కూడా చల్లబడిపోతుందా రాజు గారు, లేకపోతే ఫ్రిడ్జ్ లోనే పెట్టాలా? బయట పెడితే కూడా అవుతుందండి, బట్ టైం ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటాం. సో కాబట్టి కొంచెం మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే తక్కువ టైంలో మనకు రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే. సో ఎలాగో టైం ఉంది కాబట్టి కార్వింగ్ చేసి చూపించేస్తారా? ఓకే. సో రాజుగారు ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు మాకు ఈరోజు? సో టొమాటోస్ తో ఒక ఫ్లవర్ షేప్ లో అండి స్లైసెస్ లా కట్ చేసి మనం. సో ప్లేట్ గార్నిష్. yes అండి. సో చిన్న టొమాటోలు అలాగే ఉల్లికాడలు హాఫ్ గా కట్ చేస్తున్నాండి. ఓకే. సో ఇలాంటి టొమాటోస్ దొరికితే మనకి ఈ గార్నిష్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. లేదంటే మనం చెర్రీస్ తో చేసుకోవచ్చు, లేకపోతే ఆలివ్స్ కూడా ఉంటాయి కదా, సో ఆలివ్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా కట్ చేస్తున్నాను. ఓకే. చిన్న స్టెమ్స్ లా ఇస్తున్నాం అండి. తర్వాత దీంట్లోనే లీవ్స్ లా కూడా సో జస్ట్ ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకుని మనం పెట్టేసుకోవచ్చు. సో ప్లేట్ ఇస్తారా? ఓ 2 flowers. 2 flowers అండి.
సో ఇంకో దాన్ని కొంచెం ఇట్లా అడ్డంగా కట్ చేసి మధ్యలో గ్యాప్ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం కావాలంటే ఏదైనా ఆలివ్ కానీ ఇట్లాంటి కలర్ వేరే కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. పెట్టుకోవచ్చు. సో వీటి మధ్యలో స్టెమ్ లాగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే. సో ఇలా లీవ్స్ అండి. ఓకే, వావ్, చాలా బాగుంది. ఓకే, సింపుల్గా అయినా చాలా బాగా లుక్ అనేది బాగుంది. అవును. సో అది చూద్దాం ఒకసారి. ఓకేనండి. గట్టిగా అయిందా రాజు గారు? సో ఇది ఇంకొంచెం టైం పడుతుందండి. కొంచెం సాఫ్ట్, కొంచెం సాఫ్ట్గా. అంటే ఇప్పుడు మరీ మనం చాలా తొందరగా చూస్తున్నట్టు యాక్చువల్గా, ఎందుకంటే 15 minutes లో అట్లా అంటే కొంచెం కష్టం కదా. ఎస్ అండి. సో ముందుగానే కూడా నేను కొంచెం చేసి పెట్టాను. ఓకే. సో బాగా గట్టి పడిపోతే ఇది ఇలా అవుతుంది అనమాట. ఎస్ అండి. ఓకే, ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నైఫ్కి. ఓకే. ఓకే, హ్యాపీ బర్త్డే రాజు గారు. Thank you, గీత గారు. టు యూ. రాజు గారి బర్త్డేకి నా కోసం చాక్లెట్ బర్ఫీ చేశారు రాజు గారు, కోవా కాంబినేషన్లో. కానీ ఇది మనకి నిల్వ ఉండదు కదా రాజు గారు? లేదండి, కోవా కదా, ఎప్పటికప్పుడు చేసుకొని చక్కగా ఫ్రెష్గా తినేటివి. ఎస్. ఓకే. ఓకే. సో ఇలా కింద వైట్, మనకు పైన చాక్లెట్. సో ఇలా వచ్చేస్తుంది. ఒకటి ఇలా కూడా తిప్పండి రాజు గారు, తెల్లది కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఆల్టర్నేట్ అలా పెట్టాలి. ఆల్టర్నేట్ గా. ఎస్. నైస్, చాలా బాగుంది. ఓకే. ఓకే, బర్ఫీ రెడీ అండి. ఓకే అండి, మరి కోవా చాక్లెట్ బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోవా చాక్లెట్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తురిమిన పచ్చికోవా వేసి వేయించాలి. దీనిలో పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి గట్టి పనివ్వాలి. పాన్ లో నెయ్యి వేసి పచ్చికోవా తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార పొడి, యాలకుల పొడి, కోకో పౌడర్ వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమంపై సమంగా పరిచి గట్టి పనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కోవా చాక్లెట్ బర్ఫీ రెడీ. ఓకే అండి, మరి కోవా చాక్లెట్ బర్ఫీ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. బాగుంది కదా, చాలా బాగుంది. చాక్లెట్ సైడ్ కొంచెం కొద్దిగా గట్టిగా అయింది, అంటే ఈ కోవా సైడ్ ఏమో కొంచెం సాఫ్ట్ గా బాగుంది. ఆ చాక్లెట్ ఫ్లేవర్ ప్లస్ ఈ కోవా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది రాజు గారు. హ్యాపీగా ఇంట్లోనే మనము ఇలాంటివన్నీ చేసేసుకుంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. బయట వాటికి కొంచెం హైజీనిక్ గా కూడా ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అండ్ బయట అంటే వాళ్ళు ఏమైనా ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేస్తారేమో మనకు తెలియదు, కానీ అంటే వాటి వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ ఇట్లా ఒరిజినల్ గా మనము ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ కోవా, నెయ్యి ఇట్లాంటివి వేసుకోవడం వలన ఈ టేస్ట్లు చాలా బాగున్నాయి. అవునండి. సో సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో. ఎస్. సో చూసారు కదండి, చక్కగా కోవాతో ఇట్లా మంచి స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు మనమే ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. దగ్గుతో బాధపడే వాళ్ళు కర్కాయ పేడుని బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరు? నా పేరు సుమా, నేను మంచిర్యాల నుండి వచ్చాను. మంచిర్యాల. ఓకే, హాయ్. హాయ్, నీ పేరేంటి? నిర్మల. నిర్మల, ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్గొండ. నల్గొండ. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదండి, అస్సలు లేదా? అస్సలు లేదు. ఇక్కడికి వచ్చాకైనా పరిచయం అయిందా? ఇప్పుడే పరిచయం. ఓకే, సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? రెడీ. సో చూద్దాం ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. చూద్దాం. ఓ, కొబ్బరి. చాలా సింపుల్ కదా.
ఎందుకంటే చక్కగా దేంట్లోనైనా అట్లా తురిమి వేసేసుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, అన్నం చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కొబ్బరితో కదా. సో చక్కగా మీ ఇద్దరు కూడా ఆలోచించండి, కొబ్బరితో ఏదైనా కొంచెం వెరైటీగా మీకు వచ్చిన వంట అయ్యి ఉండొచ్చు, ఎక్కడైనా తినది అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇప్పటికిప్పుడు ఏదైనా క్రియేటివ్గా ఆలోచించినా నో ప్రాబ్లం. సో థింక్ చేయండి, నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్ అయింది. మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి, కొబ్బరితో ఏం చేయొచ్చు. కొబ్బరితో బోల్డ్ అని స్నాక్స్ చేయొచ్చు, బోల్డ్ అని స్వీట్స్ చేయొచ్చు, రైస్ ఐటమ్స్ చేయొచ్చు, ఫ్రైస్ చేయొచ్చు. సో ఏమైనా ఐడియా వస్తుందా? వచ్చిందా? నేను చెప్తాను. దగ్గర 44 సెకండ్స్ టైం తీసుకున్నారు మీరు మొత్తానికి కొబ్బరితో ఆలోచించడానికి. ఏం ఆలోచించారు? శనగపప్పు కొబ్బరి కూర. శనగపప్పు కొబ్బరి కూర. సో మనందరికి బాగా ఇష్టమైన కాంబినేషన్ కదా. సో ఫస్ట్ ఇవిడితో వంట చేయించేద్దాం. ఓకే మరి శనగపప్పు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగపప్పు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చి శనగపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మెంతి కూర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుమా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ వేస్తాము. ఓకే, తర్వాత పోపు దినుసులు వేస్తాం. తర్వాత పచ్చిమిరపకాయలు, అవి కాస్త వేగాక పచ్చిమిర్చి వేద్దాం. తర్వాత ఉల్లిపాయలు. ఓకే, సో శనగపప్పు కొబ్బరి కాంబినేషన్ లో కదా ఇది. బాగుంటదండి. బాగుంటుంది. అంటే కొంచెం దగ్గరికి ముద్ద కూర టైప్ లో వస్తుందా? రైస్ తో కానీ చపాతీతో కానీ పూరితో కానీ దేనికైనా కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, తర్వాత కరివేపాకు, కాస్త మెంతి ఆకు కూడానా? టేస్ట్ బాగుంటుంది. ఓకే, కాస్త ఉల్లికాడలు. సో ఉల్లికాడలు కూడా మీరు వాడుతుంటారు ఎక్కువ? అన్ని కర్రీస్ లో వాడతానండి. అన్ని కర్రీస్ లో. ఎందుకు బాగా ఇష్టం ఉల్లికాడలు అంటే? అవునండి, ఆ టేస్టే వేరు ఉంటుంది. ఆ టేస్టే వేరు ఉంటుందా? అయితే మీ ఇంట్లో ఏ కూర చేసినా ఉల్లికాడలు మాత్రం కంపల్సరీ అనమాట. అవునండి. అయితే మీకు ఉల్లికాడలతో బోల్డెన్ వెరైటీస్ వచ్చా? ఎక్కువ వెజ్ వండుతాము కంపల్సరీ. దేంట్లో అయినా కూడా ఉల్లికాడలు, మెంతి సీజన్ లో మెంతి సీజన్ ఉంది, మెంతి అన్ని దొరుకుతుందిగా. ఈ కాలంలో వస్తుందండి, ఎప్పుడు రాదు. మెంతి కూర ఎప్పుడు రాదా? మా సైడ్ ఎప్పుడు రాదు, ఈ 2 months వస్తుంది. ఓ, ఇక్కడ ఎప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే దొరుకుతుంది, అందుకని అలా అంటున్నాం. సో కొత్తిమీర కాస్త. ఓకే, సో శనగపప్పు ఉడికించేసి పెట్టుకున్నా. సాల్ట్ వేస్తే ఫాస్ట్ గా వేగిపోతుంది. సో శనగపప్పు ఉడికించేసి పెట్టారా ముందు? 1 hour బిఫోరే నానబెట్టుకోవాలి. సో ఉడికించేం అక్కర్లేదు. అవసరం. ఓకే, సో ఇక్కడ ఆయిల్ లో ఫ్రై అయితే సరిపోతుందా మనకి? అవునండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో కొంచెం మసాలా టచ్ కూడా ఇస్తున్నారనమాట. ఘాటుగా బాగుంటుందా? సో మీకు ఘాటుగా ఇష్టమా వంటలు? అవునండి. స్పైసీగా తింటారా బాగా? అవునండి. ఓహో, స్వీట్ కూడా తింటాను. స్వీట్ సరే, అంటే కూరల్లో అది కారం కొంచెం ఎక్కువ తింటారా అని? లేదు, మామూలుగానా? ఇది మా అమ్మ వంట అండి, మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఓకే, సో మీ అమ్మ వంట. సో అంటే కొన్ని అమ్మ వంట, కొన్ని అత్తగారి వంట ఇట్లా ఉన్నాయన్నమాట. తర్వాత ఏం వేద్దాం? శనగపప్పు వేద్దాం. సో నానబెట్టేసుకున్న శనగపప్పు. సో మీరు ఏమైనా చేస్తూ ఉంటారా వర్క్, లేకపోతే ఇంట్లోనేనా? హౌస్ వైఫే. మీ వారేం చేస్తుంటారు? కోల్ మైన్ ఎంప్లాయ్ అండి. పిల్లలు ఉన్నారా? బాబు వరుణ్ తేజ్. ఎంత వయసు? 3rd class అండి. 3rd class చదువుతున్నాడు. సో ఇట్లాంటి పప్పులు కూరలు చేస్తే పిల్లలకి నచ్చుతాయేమో కదా? ఇష్టంగా తింటారు. సాంబార్ పక్కన ఇది కూడా బాగుంటుంది. ఓకే, వాటర్ వేద్దామా? చాలా కాసేపు పడుతున్నాం, బాయిల్ కావాలి. సరిపోతే అంటారు. సో ఈ పప్పు ఉడకడానికి కదా? ఉడకడానికి. మూత పెట్టుకుందాం.
సో ఇప్పుడు జస్ట్ ఈ కొంచెం నీరు అది ఎగిరిపోతే మనము కొబ్బరి తురుము యాడ్ వేసుకొని చేసుకోవటమే. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దామండి. ఓకే, ఇప్పుడు కాస్త కొబ్బరి తురుము సో ఈ పప్పుకు సరిపడా కొబ్బరి కొబ్బరి తురుము ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? కారం తగినంత కారం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. కాస్త సాల్ట్. ఓకే, నీకు కొబ్బరితో ఈ వంట బాగా ఇష్టమా ఏంటి? చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? ఎందుకు? బాగుంటది వెరైటీ. వెరైటీగా బాగుంటుందా? ఓకే, అంటే జనరల్గా పచ్చి శనగపప్పు కొబ్బరి కాంబినేషన్ చాలా పాత వంటే. కాకపోతే మీరు వేసిన ఉల్లికాడలు మెంతి కూర వీటి వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనుకుంటా. మెంతి కూరతో స్మెల్ టేస్ట్ అది బాగుంటుందా? ఓకే, సో అయిపోయినట్టేనా? కాస్త ధనియా పౌడర్, సో నెక్స్ట్ గరం మసాలా చిటికెడ వేసుకోవాలి. ఓకే, అయిపోయినట్టేనా? 2 minutes మూత పెట్టేద్దామా? కొత్తిమీరతో తీసినప్పుడు వేస్తారా? ఇప్పుడు వేసేసి మూత పెడదామా? ఇప్పుడు వేసేసాం. వేయండి. మీరు వేయండి. నేను వేయనా? ఎందుకలాగా? మీ చేతులు నా చేతులతో ఫినిషింగ్ టచ్చా? ఓహో, చాలా మూత పెట్టేద్దామా ఇప్పుడు? ఓకే, సో 2 minutes కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పప్పుకు పట్టేస్తే రెడీ అన్నమాట. సో 2 minutes అయిపోయింది అండ్ చక్కగా ఇది అయిపోయిందేమో చూసేద్దాం. బాగుంది బాగుంది. కట్టేనా? కట్టేయండి. సో ఫైనల్గా బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకేనా? మిగిలిన కొత్తిమీరతో గార్నిష్ చేసి మొత్తం వేసేస్తారా మిగిలిందంతా? చాలు చాలు చాలు. సో అయిపోయినట్టేనా? ఇచ్చేసాను. శనగపప్పు కొబ్బరి కూర. థ్యాంక్ యూ. ఓకే, మరి శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగపప్పు కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కరివేపాకు, మెంతి కూర, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, శనగపప్పు కొబ్బరి కూర రెడీ. టేస్టీ టేస్టీ వెరైటీస్ అన్ని చూస్తున్నారు కదండి. ఇప్పుడు మరి మనం ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలి అంటే పంచదార డబ్బా అడుగు భాగంలో 2 లవంగాలు వేసి ఉంచాలి. ఇలా చేస్తే చీమలు దరి చేరకుండా ఉంటాయి. ఓకే అండి, మరి పచ్చి కొబ్బరితో ఒక వంట చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నిర్మల, రెడీయా? రెడీ. నువ్వేం ఆలోచించావు కొబ్బరితో వంట? కొబ్బరితో గారెలు. కొబ్బరితో గారెలా? కొబ్బరి గారెలా? ఓకే ఓకే అండి, మరి కొబ్బరి గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కొబ్బరి గారెలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, పిండి రుబ్బేసుకోవటమేనా? అవునండి. ఓకే, సో జార్ అక్కడ ఉంది. శనగపప్పు. సో నానబెట్టేసుకున్నది. అవును. మినప్పప్పు. ఓకే, జీలకర్ర, అల్లం. అల్లం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అవునండి. ఓకే, ఏదైనా గ్రైండ్ చేస్తే అంత కలిసిపోద్ది కదా. మిక్సీ పట్టాలి. కొబ్బరి దాంట్లో అక్కర్లేదా? తర్వాత వేసుకో. ఓకే, మందులో మిక్సీ.
చాలా ఇలాగా ఇంకా మెత్తగా. ఇంకా మెత్త కావాలా? కొంచెం నీళ్ళు వేసుకుంటావా? ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ మిగతా యాడ్ చేసేసుకోవాలా? అవునండి. పచ్చి కొబ్బరి తురుము సరిపడా. నెక్స్ట్ పచ్చిమిరపకాయ, పచ్చిమిర్చి. సో పచ్చిమిరపకాయలు కూడా కావాలంటే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా. కొంచెం సాల్ట్. సో సరిపడా ఉప్పు. కొంచెం కొత్తిమీర. సో ఇవేవో బాగున్నాయి వెరైటీగా కొబ్బరి గారెలు. ఎక్కడ నేర్చుకున్నావు? మా అక్క దగ్గర నేర్చుకున్నా. మీ అక్క దగ్గర నేర్చుకున్నావా? ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నీకు కొంచెం వాటర్ ఏమైనా కావాలా ఇట్లా అద్దుకోవడానికి? ఆయిల్ కావాలి. ఆయిల్ కావాలా? సో వంట చేస్తుంటావా? చేస్తాను. అన్ని వంటలు వచ్చా? కొన్ని మాత్రమే వచ్చు. కొన్ని మాత్రమే వచ్చా? ఏంటి, నువ్వేం చదువుతున్నావా లేకపోతే? చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? బిఎస్సి ఫస్ట్. ఓహో, సో బిఎస్సి చదువుతున్నావు అనమాట. ఓకే, సో ఇలా మనం చక్కగా అన్ని గారెలు వేసేసుకోవాలి. దీంట్లోకి ఏం పచ్చడి బాగుంటుంది? టమాటా పచ్చడి. టమాటో పచ్చడి. ఓకే, సో ఈ వడల్లో మనకి ఆ కొబ్బరి అంతా వేగి ఇలా ఇలా కనిపిస్తాయి అనుకుంటా. జనరల్గా కట్లెట్స్కి అయితే అట్లా కనిపిస్తుంటాయి. వడలు గారెలు ఎప్పుడు మనకి వేసిన సాఫ్ట్గా అయిపోతాయి కదా. అవును. ఇక్కడ కొంచెం వెరైటీగా వస్తాయి అనమాట కొబ్బరి తురుము వల్ల. ఓకే, సో చక్కగా అంటే ఇక్కడ 2 పప్పులు కలిపి వేస్తున్నాం కానీ, లేదంటే ఓన్లీ శనగపప్పుతోనైనా మనము మసాలా వడ వేసుకుంటాం కదా, ఆ టైప్లో అయినా కూడా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అల్లం పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి ఓన్లీ కొబ్బరి యాడ్ చేసుకున్నా కూడా ఈ గారెలు బాగానే ఉంటాయి. సో మినపప్పు శనగపప్పు 2 కలిపి వేసుకున్నా కూడా బాగుంటాయి అనుకుంటే. ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను నేను. సో సరిపోతాయా నిర్మల ఇవి మనకి? సరిపోతుంది. ఓకే, సో ఇవి వేగితే రెడీ కదా. ఇంకా వేగేలోపు ఒక క్వశ్చన్ ఏమంటారా? వేయండి. ఒక చెరువులో 3 పువ్వులు. పొడుపు కదా ఇది? క్వశ్చన్ అట్లాంటి క్వశ్చన్. ఒక చెరువులో కొన్ని పువ్వులు, కొన్ని చిలకలు. చిలకలు వచ్చి పువ్వుల మీద వాలితే ఒక చిలక మిగులుతుంది. ఒక్కో పువ్వు మీద 2 చిలకలు వాలితే ఒక పువ్వు మిగులుతాయి. ఇది ఇట్లాంటి మ్యాథ్స్ క్వశ్చన్ నాకు రావు చెప్తున్నా. చిన్న క్వశ్చన్, ట్రై చేయండి. ఒక చెరువులో చాలా పువ్వులు, కొన్ని ఫ్లవర్స్, కొన్ని చిలకలు. చెరువులో పువ్వుల మీద చిలకలు వాళ్తాయా? చిలకలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. చెరువు అన్నాక చెరువులో చిలకలు ఉండవు. చిలకలు చెట్టు మీదే వాళ్తాయి, మహా అంటే ఇళ్ళ మీద అంటే పువ్వు మీద వాళ్తాయి. చెరువులో వాలవు. నేను మళ్ళీ వినండి. మళ్ళీ వింటా. సరే, 3 పువ్వులు. క్వశ్చన్ 3 పువ్వులు, 3 పువ్వుల మీద చిలకలు వాళ్తాయి. ఒక చిలక మిగిలిపోతుంది అంటే 4 చిలకలు కాదా? మీరే ఆలోచించి చెప్పండి. అసలు నాకు క్వశ్చనే అర్థం కాలేదు. ఆన్సర్ నీకు అర్థమైందా? కాలే. అగో మళ్ళీ చెప్పండి. అయితే ఈ అమ్మాయి బిఎస్సి కదా, ఈ అమ్మాయికి అర్థమవుతుంది. చెప్పండి, మళ్ళీ చెప్పండి. వద్దులేండి, మీకు అర్థం కాదు. మ్యాథ్స్ రాదన్నారు. అసలు మీరు చెప్పండి, ఆన్సర్ చెప్తా. అసలు క్వశ్చన్ తప్పేమో. అందుకే ఆన్సర్ చెప్పండి, మీకు తెలిసిందే అంటున్నా. మీరు ఆన్సర్ చెప్పండి ఏంటో. 3 పువ్వులు, 4 చిలకలు. ఇప్పుడు నేను చెప్పింది అదేగా, 4 చిలకలని చెప్పాను కదా. మీరు తెలియకుండా చెప్పారు, తెలిసి చెప్పలేదు. తెలిసి చెప్పినా తెలియకుండా చెప్పినా ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు కరెక్ట్ గా చెప్పినట్టే లెక్క. అంటే 3 పువ్వులు అంటే ఆ 3 పువ్వుల మీద 3 చిలకలు వాళ్తే ఇంకో చిలక మిగిలింది, 4 చిలకలు అంతే. దాంట్లో సింపుల్ లాజిక్ ఏముంది? దాని మ్యాథ్స్ రాదన్నారు. మరి ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ అయ్యుండి. కాదు, మీ క్వశ్చన్ ఏదో రాంగ్, నాకు అట్లా అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా తగిలింది అనమాట. అది ఇది అయిపోయినాయా? అయిపోయింది. మొత్తానికి ఈవిడ క్వశ్చన్ లో పడి నీ గారెలు కూడా ఫాస్ట్ గా వేగిపోయాయి. చూసావా? బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి. చూడడానికి బాగున్నాయి, తినడానికి కూడా బాగుంటాయి అనుకుంటా. టేస్ట్ చూసేద్దాం. సో ఇంకా రెడీ అయిపోయినట్టేగా నిర్మల? గార్నిష్ చేసి చెయ్యి. ఓకేనా? ఇది ఒక ఫ్లవర్ లో ఉంది. ఓకే అండి, మరి కొబ్బరి గారెలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
కొబ్బరి గారెలు తయారు చేసే విధానం. మిక్సీ జార్లో నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన మినపప్పు, జీలకర్ర, తరిగిన అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి గారెలు రెడీ. ఓకే అండి, మరి పచ్చి కొబ్బరితో ఇద్దరు కూడా 2 వెరైటీస్ చేసేసారు. సో రెడీగా ఉన్నాయి, ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, కొబ్బరితో గారెలు. ఓకే. అక్కడేమో కొబ్బరి శనగపప్పు కాంబినేషన్ లో కర్రీ, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాడారనమాట. ఓకే, సో ముందు కర్రీ చూసేద్దాం. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అంటే ఉల్లికాడలు, కొద్దిగా మెంతి కూర, బాగుంది. మసాలాగా అంటే గరం మసాలా కూడా యాడ్ చేశారు. సో నెక్స్ట్ గారెలు. దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా, 2 రకాల పప్పులు వాడేసి. 2 రకాల పప్పులు కరకరలాడుతూ, కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ వేయటం వలన బాగుంది, టేస్టీగా ఉన్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారండి, నైస్. సో 2 డిష్లు బాగున్నాయండి. సో స్నాక్ ఐటమ్ లాగా ఇలా కొంచెం కొబ్బరి ఆ ఫ్లేవర్ లో కొంచెం వెరైటీగా ఏంటంటే కొంచెం 2 రకాల పప్పులు వేసేసారు. అలాగే దీంట్లో కూడా బాగుంది. సో ఉల్లికాడలు, మెంతి కూర. బట్ ఏంటంటే మనం కొంచెం కొబ్బరి తెలిసేటప్పుడు మీరు కొంచెం గరం మసాలా పొడి, మెంతి కూర కొంచెం అవాయిడ్ చేసి మిగతా అన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఇలా కూడా బాగుంది. ఓకే, స్పైసీగా బాగుంది. బట్ కొబ్బరి వేసినప్పుడు ఏంటంటే మనం చాలా మంది ఏంటంటే కొంచెం కమ్మగా ఎక్స్పెక్ట్ చేస్తారు కర్రీ అనేది. సో మీరు కొంచెం మసాలా టైప్లో చేశారు. బాగుంది. ఓకే, సో వడలు కూడా బాగున్నాయి. సో వడల్లో కొంచెం లైట్, గారెలో కొంచెం సాల్ట్. ఓకే, సో కంగారులో చేశారు కదా, పర్లేదు, 2 కూడా బాగున్నాయి. సో ఈరోజు కర్రీ. ఓకే, సో సుమ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసాయి. ఓకే, సుమ గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి ఈ చీర గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో నిర్మల, నీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఊరించండి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే అండి, ఇప్పుడు మరి మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. గవ్వలు, పప్పుండలు లాంటివి తయారు చేసేటప్పుడు మనం బెల్లం పాకం పడుతుంటాం కదండి. ఈ బెల్లంలో కొద్దిగా పంచదార కూడా వేసి పాకం పట్టినట్లయితే పాకం మరింత రుచిగా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన కాజు గోబీ గార్లిక్ ఫ్రై. కాజు, కాలీఫ్లవర్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి. వెల్లుల్లి ఇలా ప్రిడామినెంట్గా వాడుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడం, రక్తం చిక్కబడకుండా చూసుకోవడం, వాటితో పాటుగా మరో చాలా మంచి బెనిఫిట్ ఏంటంటే మనం తిన్న ఆహారం సరిగ్గా అరగడానికి కూడా మనకు వెల్లుల్లి బాగా యూజ్ అవుతుందండి. అండ్ వెల్లుల్లి మనం అలా పచ్చిగా తినాలి అని లేదు, కూరల్లో ఇలా వేసుకొని తీసుకుంటే కూడా దాని యొక్క అరుగుదల మనకు చాలా చక్కగా ఉంటుంది. అంటే విడిగా 5 గ్రాములు అలా తీసుకోవడం కంటే కూడాను ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు గోబీతో పాటు కాజుతో పాటు మనం ట్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. గోబీ 25 క్యాలరీస్, గార్లిక్ నెగ్లిజిబుల్ క్యాలరీస్, తర్వాత మనకు పచ్చిమిర్చి అండ్ జీలకర్ర పొడి చాలా తక్కువ క్యాలరీస్. సో ఇక్కడ మనకు క్యాలరీస్ ప్రధానంగా డామినెంట్గా రావడం క్యాష్యూనట్ నుంచి. సో క్యాష్యూనట్ అన్నది 100 గ్రామ్స్ 550 క్యాలరీస్ ఉన్నప్పుడు మనం జస్ట్ 20-30 గ్రామ్స్తో ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. లేదా కాజు లేకుండా కూడా మనం ఇది ట్రై చేసుకుంటే కూడా ఇంకా క్యాలరీస్ తగ్గిపోతుంది. సో ఒక రెసిపీ చూసేటప్పుడు ఐడెంటిఫై దేంట్లో మనకు ఫ్యాట్ ఎక్కువ యాడ్ అవుతుందనేది చూసుకొని ఫ్యాటీ అంటే ఆ ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ ముఖ్యంగా ఎందులో ఎక్కువ ఉందని చూసుకొని దాన్ని మనం తగ్గించుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో కాజు గోబీ గార్లిక్ ఫ్రై
బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో కోవా చాక్లెట్ బర్ఫీ, కోవా, బేకింగ్ పౌడర్, చాక్లెట్ పౌడర్. షుగర్ ఎక్కడైతే మనం డెఫినెట్గా వాడతామో అక్కడైతే మనకు సమస్యలు మనం ఇన్వైట్ చేసినట్లే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనకి సాడ్ పార్ట్, మనం చాక్లెట్స్ షుగర్ లేకుండా కూడా చేసుకోలేము. సో చాక్లెట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఓకే. విడిగా చాక్లెట్ తీసుకుంటే డిప్రెషన్ని ఫైట్ చేస్తుంది. ఒరిజినల్ చాక్లెట్ తిని చూడండి, కాస్త చేదుగా ఉంటుంది. కోకో పౌడర్ అనేది, కోకో కానీ చాక్లెట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ కోకో. ఎలా ఉంటుందంటే కొంచెం బిటర్, ఇట్ హ్యాస్ అ బిటర్ టేస్ట్. ఎస్పెషలీ డార్క్ చాక్లెట్ చాలా మంచిది అని ప్రూవ్ అయినప్పటికీ కూడా డార్క్ చాక్లెట్ అసలు రుచించదు, మనకు అసలు తినబుద్ధి కూడా కాదు, అంత బిటర్గా ఉంటుంది. సో మనకి ఎక్కడ ప్రాబ్లం అంటే మనం ఈ షుగర్ యాడ్ చేసుకొని తర్వాత దాన్ని తీసుకున్నప్పుడు అది స్వీట్ అవ్వడమే కాకుండా అడిక్టివ్గా కూడా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చాక్లెట్ని తినాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దేర్ లైస్ ద ప్రాబ్లం మనకు అక్కడ ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ చాక్లెట్లో ఉన్న బెటర్నెస్ని పోగొట్టడానికి షుగర్ కాస్త ఎక్కువగానే వాడాల్సి ఉంటుంది నార్మల్ కంటే కూడా. ఇప్పుడు మన వంటకాలు తీసుకోండి, పాయసం కానీ ఖీర్ కానీ ఇలాంటి వాటిల్లో షుగర్ తక్కువ వేసుకొని మనం తీసుకుంటే కూడా మనం యాక్చువల్లీ బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఎక్కువ తీసుకుంటేనే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ చాక్లెట్ లాంటి ఐటమ్స్లో ఏంటంటే ఎక్కువ షుగర్ మనకు వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటి, నెసెసరీ క్యాలరీస్ పెరగడమే కాకుండా షుగర్ ఈజ్ అ డేంజరస్ సోర్స్ ఆఫ్ డిజీజెస్ అండి. మనకు రకరకాల డిజీజెస్ రావడానికి షుగరే మూల కారణం అని కూడా తేలుతుంది. ఈ కోవా చాక్లెట్ బర్ఫీ చాలా చాలా రుచిగా ఉంటుంది, నో డౌట్ అబౌట్ దాట్. క్యాలరీస్ కూడా మనకు 250 grams అలా ఉంటుంది, కానీ 250 calories లిమిట్గా తీసుకుంటేనే మంచిది. ఊరించే వంటలో శనగపప్పు కొబ్బరి కూరలో ఉన్న పోషకులు ఏంటో తెలుసుకుందాం. శనగపప్పు, కొబ్బరి, మెంతి కూర, ధనియాల పొడి అండ్ మనకు గరం మసాలా. ఇప్పుడు శనగపప్పు కొబ్బరి కూడా మళ్ళీ ఇది ఒక స్టాండర్డ్ కాంబో అండి, రెగ్యులర్గా మనం ఇది ట్రై చేస్తూనే ఉంటాం. అండ్ మెంతి కూర కూడా ఉంది. ఇప్పుడు ఏ ప్రపోర్షన్లో వాడితే మనకు ఏ రకమైన బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి అనేది మనం చూద్దాం. సపోజ్ శనగపప్పు ఒక 100 grams వాడుతున్నాం అనుకోండి, మెంతి కూర 250 to 300 grams వాడుకుంటూ కొబ్బరి జస్ట్ 40-50 వాడుకుంటే కూడా మనకు క్యాలరీ పరంగానే కాకుండా మనకి ఇందులో ఉన్న పోషక విలువలు కూడా బాగా లభ్యమవుతాయి. కొబ్బరి ఎటువంటి ఐటమ్ అంటే, కొబ్బరి కనుక తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అందులో కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే కండరాలు, నరాలు అన్నీ కూడా చక్కగా పనిచేయడానికి యూజ్ అవుతుంది. కానీ ఇదే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, మనకు అందులో ఉన్న క్యాలరీసే మనకు లభ్యమవుతాయి. సో దట్ ఈస్ ద ట్రిక్. ఎంత లిమిటెడ్గా చక్కగా ట్రై చేసుకుంటే అంత బాగుంటుంది. కొబ్బరి గారెలు, కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, అల్లము. సో కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, అల్లం కూడా అగైన్ ఇట్స్ అ వెరీ హై క్యాలరీ గారెలు. చాలా ఎక్కువ క్యాలరీస్ ఇందులో ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే శనగపప్పు, మినపప్పుని డీప్ ఫ్రై చేయడమే మనకు మామూలుగా 60 calories వస్తాయండి. మళ్ళీ దాంట్లో కొబ్బరి యాడ్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు 100-150 calories వరకు కూడా రావచ్చు. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. సో ఈ 2 రెసిపీస్లో ఏది మనకు రోజువారీ డైట్కి చక్కగా యూజ్ అవుతుందంటే శనగపప్పు కొబ్బరి కూరని మనం చెప్పుకోవచ్చు. ఇవాల్టి వంటల్లో కూడా మనకి చక్కటి రెసిపీగా శనగపప్పు కొబ్బరి కూరని చెప్పచ్చు. అలాగే కాజు గోబీ గార్లిక్ ఫ్రై కూడా. స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే రెండిట్లో కూడా ఒక దాంట్లోనేమో గోబీ ఉంది, ఒక దాంట్లో కొబ్బరి ఉంది. సో ఆ క్వాంటిటీ మీద డెఫినెట్గా మనం కొంచెం యూ హ్యావ్ టు కీప్ అ స్ట్రెస్ ఆన్ దట్. ఎక్కువ క్వాంటిటీ వాడితే ఇవి కూడా మనకు రోజువారీ డైట్కి యూజ్ అవ్వవు. ఇప్పుడు కోవా చాక్లెట్ బర్ఫీ కానివ్వండి, కొబ్బరి గారెలు కానివ్వండి, ఇవి రెండు కూడా 100% దే ఆర్ హై క్యాలరీ. సో రోజువారీ డైట్కి కాకుండా ఎప్పుడైనా ఒకసారి వాడటానికి ఓకే. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి, మంచి వెరైటీ రెసిపీస్ అండ్ టేస్టీగా ఉన్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.